ముగ్గురు వ్యక్తులు, వారిలో ఒక్కరిని బట్టి దేవుడు అద్భుతం చేశాడు. ముగ్గురు ఎవరు అనంటే, ఎల్కానా అనబడినటువంటి ఒక పురుషుడు. అర్థమవుతుందా? మొదటిగా ఎవరంట? ఎల్కానా అనబడినటువంటి ఒక పురుషుడు. రెండవదిగా ఎవరు? హన్నా. అతనికి ఒక భార్య. మొదటిగా హన్నా. రెండవ భార్య పేరు పెనిన్నా. మీరు ఈ 3 పదాలు గుర్తుంచుకోండి. భర్త పేరేంటి? ఎల్కానా. అదొక. రెండవది భార్య పేరు హన్నా. మూడవది పెనిన్నా. ఒక భర్త ఉన్నాడండి, అతనికి 2 భార్యలు. హన్నా అనబడిన మొదటి భార్యతో కొంతకాలం చక్కగా అన్యోన్యంగా దాంపత్య జీవితంలో ముందుకు నడిపించబడుతున్నారు. అయితే మొదటి భార్య ద్వారా బిడ్డలు కలగట్లేదు, పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు కలగట్లేదు అని మొదటి సంవత్సరం చూశారు, కలగట్లే. రెండో సంవత్సరం చూశారు, కలగట్లా. మూడవ సంవత్సరం చూశారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఆవిడ గర్భద్వారం తెరవబడట్లేదు. అందుకని అందరూ ఈలోపు సూటుపోటు మాటలు అనేది ఖచ్చితంగా వస్తాయి. గ్రామాల్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడో 2వ నెల నుంచో 1వ నెల నుంచో ఇక ఇదే తరువుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా లేదా విశేషం ఏమి అని అడుగుతూ ఉంటారు. అడగడంలో తప్పు లేదు, కానీ పదే పదే అడిగి శోధించేవారు ఉన్నారు. అర్థమవుతుందా? అందుకని అందరూ అడుగుతుంటే ఈవిడికేమో తన ముఖాన్ని చిన్నబుచ్చుకుంటుంది. దేవుని కృపను బట్టి మన బిడ్డల గర్భాలు తెరవబడ్డాయి. కానీ కొంతమంది గర్భఫలాలు లేనటువంటి వారిని అడిగితే ఏమంటారంటే, ఆ భయంకరమైనటువంటి క్షోభ ఎవరికి రాకూడదు అని అంటారు. ఆస్తి ఎంత ఉన్నప్పటికీ, వారసురాలు లేకపోతే మనకి ఎలా అనిపిస్తుంది అంటే కొంచెం గిల్టీగా అనిపిస్తుంది, బాధగా ఉంటుంది. అందుకనే ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చాలామంది రకరకాల వైద్యాలు ఆశ్రయిస్తారు, డాక్టర్లను ఆశ్రయిస్తారు. కొంతమందికి బహుశా ఫలిస్తుంది, కానీ కొంతమందికి ఫలించదు. అలాంటి సందర్భంలో ఒకదాని తర్వాత ఒకటి వేదన శోధన నెమ్మదిగా వచ్చి ఒక ఉరిలాగా పెట్టేస్తుంది. ఉరి అనగా ఊపిరి ఆడకుండా చేసేది. మానసికంగా తను కనపడడానికి బాగానే కనపడుతుంది, చూడడానికి బాగానే కనపడుతుంది, కానీ మనుష్యుల యొక్క మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఒక ఉరిని తన మెడకు చుట్టినట్టుగా అయిపోయింది. ఒకవైపు ఈ బాధతో వేదనతో ఉంటే, మరి ఎవరైనా కావచ్చు, వీడి ద్వారా వివాహం కావట్లేదు కాబట్టి, బిడ్డలు కలగట్లేదు కాబట్టి ఇంకొక వివాహం చేసుకోరాదు అని సలహా ఇచ్చారు. మరి ఇతడికేమో వారసుడు కావాలి, కలగట్లేదు కదా, మరి ఏం చేద్దామని 2వ వివాహం చేసుకున్నాడు. 2వ వివాహం చేసుకున్న కొద్ది దినాలకి ఆవిడ గర్భవతి అయింది. ఆవిడ పేరేంటి? పెనిన్నా.
మనం అన్నీ గుర్తుపెట్టుకుంటాం, కానీ బైబిల్లో ఉన్న పదాలు మనం గుర్తుపెట్టుకోవడం కొద్ది కష్టమైపోతుంది. పెనిన్న అనే పదానికి పిన్ని అని ఉంది కదా, పిన్ని అని పేరెత్తినప్పుడు దానికి పెనిన్న అంటే గుర్తొచ్చింది. అట్ట బండ గుర్తులు పెట్టుకోండి. ఏదో అదో పదార్థం పలికినప్పుడు ఒక పేరు గుర్తు రావాలి, అందుకని బండ గుర్తులు ఇలా పెట్టుకుంటారు. హన్నా పెనిన్న వీళ్ళిద్దరూ కూడా భార్యలుగా ఈ ఎల్కానాకున్నారు. అయితే మొదటి భార్య హన్నాకు వివాహమై సంవత్సరాలు గడుస్తుంది, కానీ బిడ్డలు లేరు. మరి పెనిన్నాకేమో వారసుడు కావాలి. అందుకనే ఏం చేయాలో అర్థం కాక ఒకవైపు భార్యను బాధ పెట్టలేక, మరొక వైపు వారసుడు లేక కొట్టుమిట్టులాడుతూ ఉంటే ప్రక్కన వాళ్ళు వచ్చానంటున్నారు, ఇంకో వివాహం చేసుకో అని అన్నారు. అనగానే గబగబా తెగించి వివాహం చేసుకున్నాడు. చూడండి, ఒక భార్య బ్రతికొండగా సజీవంగా ఉండగా ప్రక్కనే ఉండగా మరొక భార్యను తీసుకొని వచ్చి పెడితే ఎంత కోతగా ఉంటుంది, గుండె కోత అంటారు చూసారా. ఈరోజు అక్కడెక్కడో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఇంటికి వస్తూ ఉంటే ఆ వార్త ఎవరో ద్వారా తెలిస్తే ఎంతో వేదన బాధపడిపోయే దినాల్లో అక్కడెక్కడో కాదు, నేరుగా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టేశాడు. ఎంత వేదనగా ఉంటుంది చూడండి. మనుషులు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారండి. హన్నాకు దేవుడు గర్భఫలం తెరవనన్నాడా? లేదు. కానీ వీళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంట, ఇక నా మొదటి భార్య వలన కలగదు, కానీ రెండో భార్య వైపు నేను మనస్సును త్రిప్తున్నా, ఆవిడ ద్వారా అన్న నాకు వారసుడు వస్తాడని. దేవుడిచ్చేదాకా వేచి ఉండరు కొంతమంది. దేవుడు రెండు విషయాల్లో కార్యం చేయాలనుకుంటాడండి. మొదటిగా దేవుడు వారిని పరిశీలన చేసి ఇవ్వాలనుకుంటాడు. రెండవదిగా ఒక తీర్మానం వారిలోనికి వచ్చిన తర్వాత కార్యం చేయాలనుకుంటాడు. అర్థమవుతుందా? ఒక అద్భుతం వెనక ఒక తీర్మానం ఉండాలని ఆశపడతాడు దేవుడు. అందుకే అందరికీ కలుగుతున్నట్లుగా కొందరికి కలగదు. అందరికీ త్వరగా బిడలు కలుగుతున్నట్లుగా, అందరికీ త్వరగా కార్యాలు జరుగుతున్నట్లుగా కొంతమందికి కలగవు. ఎందుకో తెలుసా? దాని వెనక ఒక కారణం ఉంది. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను వారి కన్నను కూడా ఆశీర్వాదాల గుండా నడిపించాలని. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కార్యం చేయకపోవడానికి ఆయన అసమర్థుడు కాదు. ప్రతిదీ కూడా సాధ్యపరచగలిగిన సమర్థుడైన దేవుడు. కానీ మనుష్య మాత్రంగా మనం ఏం చేస్తుంటే త్వరపడతాం. కానీ దేవుడు అనుకుంటున్నాడు, నేను ఇస్తాను, బట్ నీవు వేచి ఉండాలి. ఈ కార్యం జరగాలంటే ఏం చేయాలో మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఏంటి మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణంలో దేవునికి మనకు మధ్య ఎక్కడైనా భేదం ఏర్పడిందా అని ఆలోచన చేయాలి. అయితే ఎప్పుడైతే పెనిన్న గర్భవతి అయిందో కుమార్తెలు కనేస్తుంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ హన్నానేమో ప్రతిరోజు ప్రార్థన చేస్తోంది. కానీ ఏ మాత్రమును కూడా, ఏ నెల చూచినా కూడా గర్భవతి అయినట్లుగా తెలియట్లేదు. తన గర్భద్వారం మూయబడింది. అందుకనే పెనిన్న చూసి ప్రతిసారి హేళన చేస్తోంది. హలో హన్నా, చూసావా, ఈ సంవత్సరం నాకు కుమారుడు పుట్టాడు, వచ్చే సంవత్సరం కుమార్తె కూడా పుట్టిద్ది, ఆపై వచ్చే సంవత్సరం ఇంకా కుమార్తెలు కలుగుతారు నాకు. నీకులాగా నేను కాదు.
అని పదే 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 ఈ హన్నాను విసిగించడమును వేధించడం చేస్తుంది. ఆ మాట చదువుదాం చూడండి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. వైరి అనే పదం ఉంది చూడండి, అక్కడ మీరు చుక్క పెట్టుకోండి లేదా గీత గీసుకోండి. ఈవిడికి పిల్లలు కుమారులు కుమార్తెలు కలుగుతున్నారు, వాళ్ళు సాధారణంగానే బ్రతుకుతున్నారు, వారి బిడ్డలు కూడా. ఇది దేవుని చిత్తంలో లేదు. పెనిన్నా దేవుని చిత్తంలో ఉందేంటి? హన్నా. బిడ్డలు కలుగుతున్నారు, కానీ వారు సామాన్యమైన జీవితాన్ని జీవిస్తూ మామూలు వ్యక్తుల్లా బ్రతుకుతున్నారు. కానీ హన్నా గర్భద్వారం మూయబడింది. గర్భద్వారం మూయబడిన తర్వాత తను ఎంతో వైరాగ్యం చెందింది. ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, నిట్టూర్పులు ఏడుస్తుంది. ఆ సమయంలో మరలా పెనిన్న వచ్చి గుచ్చుతుంది. నీకు బిడ్డలు లేరు, నువ్వు గొడ్రాలివి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని మందులు వాడినా నీకు ఉపయోగం లేదు అని పదే 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 విసిగిస్తూ ఉందంట. ఒకవేళ మీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఎదుర్కొని ఉండొచ్చు బహుశా. పదే 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 మనలను హేళన చేసే వాళ్ళు ఉంటారండి. మనలను సూటిపోటి మాటలతో గుచ్చేవాళ్ళు ఉంటారు. నీ స్థితి ఎప్పటికీ మారదు. అసలు నీ కుమారుడికి వివాహం కానే కాదు, అసలు నీ కుమార్తె జీవితం కట్టబడదు, అసలు నీ కుమార్తె యొక్క కుటుంబం సరైన త్రోవలోకి రానే రాదు, నీ అల్లుడు లేకపోతే నీ బిడ్డలు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు, వాడు ఎప్పుడు బాగుపడతాడు, బాగుపడరు, కుటుంబం సరైన త్రోవలోకి రానే రాదు అనేవాళ్ళు ఉన్నారనుకోండి. మీకు విషయం చెప్పనా, మీరు ధన్యులు. దేనికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. సూటిపోటి మాటలు మాట్లాడే వారిని బట్టి మీరు ధన్యులవుతారు. ఇదేంటి పాస్టర్ గారు ఎట్లా చదువుతున్నారేంటి? మనల్ని తిట్టేవారు, దూషించేవారు, అవమానించేవారు, హేళన చేసేవారు ఉండాలి, నిశ్చయంగా ఉండాలి వాళ్ళు. ఎందుకో తెలుసా? వారే దేవుని దగ్గరికి సమీపంగా మార్చేవాళ్ళుగా మారిపోతారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సాతానుగాడు ప్రేరేపించి ఏం చేస్తాడంటే, ఇదిగో ఆ గొడ్రాలిని నీవు నీ మాటల ద్వారా విచ్చలవిడిగా దూషించు, నీ మాటల ద్వారా ఎలా మాట్లాడుతావు అలా మాట్లాడేసి అని రకరకాల దోషణతో కూడిన మాటలు ఈ అపవాది వాడికి నేర్పిస్తాడు. వాడు లేక ఆమె ఇవన్నీ విని ప్రార్థనాపూర్వకంగా ఉండే నీ దగ్గరికి, దేవుని మీద ఆధారపడే నీ దగ్గరికి, అలాగే నా దేవుడు ఎప్పుడైనా కార్యం చేయగలడు అనే నీ దగ్గరికి వచ్చి ఇవన్నీ ఉత్తుత్తు మాటలే అని అంటాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా అసలు ఈ కార్యం జరగదు. ఎన్నిసార్లు ఎదురు చూసినా నీ భర్త మారడు. ఎన్నిసార్లు నువ్వు ఎదురు చూసినా ఆ బానిస త్రాగుడికి బానిస అయిపోయాడు కదా, ఆ స్థితి మారదు. ఎన్ని సంవత్సరాలైనా నీకు ఒక నూతన గృహం రాదు. ఎంత కష్టపడినా చిల్లు సంచులో పోసినట్టుగానే నీ బ్రతుకు మారిపోతుంది. ఇక నీ వలన నీ బిడ్డలకి ప్రయోజనం లేదు, నీకు ప్రయోజనం లేదు, ఇక ఊరేసుకో. అలాంటి మాటలు వస్తాయి. అసలు నీ వలన ఎవరికి ప్రయోజనం లేదు, ఇక నువ్వు బ్రతికుండేందుకు? అర్థమవుతుందా? ఈరోజు అనేక మంది యవనస్తులు భయంకరంగా మారిపోయారు. ఈరోజు నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు, ఎప్పుడో దూర పరిచయం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూసే అతన్ని తల్లిదండ్రులు మరి తన ప్రేమను అంగీకరించారో అంగీకరించకపోయారో తెలియదు. ఆవిడ రిజెక్ట్ చేసిందన్నటువంటి సందర్భాన్ని బట్టి ప్రియురాలు
అతన్ని ఒప్పుకోలేదని నా సందర్భాన్ని బట్టి, ఆ కారణాన్ని బట్టి గబగబా వెళ్ళిపోయి ఏదో ఒక నా జీవితంలో ఇక ఏదీ లేదు, నేను బ్రతకడం వేస్ట్, నా ప్రియురాలు నన్ను కాదనంది అని చాలా చిన్న వయసులో, సుమారు 20-22 సంవత్సరాల లోపే ఆవిడ నన్ను కాదంది కాబట్టి నా జీవితం ఎందుకు అని అనుకున్నాడు. అనుకొని మరి ఏమైందో తెలియదండి, ఒకరేమో యాక్సిడెంట్ అంటున్నారు, మరొకళ్ళేమో దాడి చేశారు అంటున్నారు. తీరా చూస్తే తనకు 2 కాళ్ళు తొడల వరకు తీసేశారు, కుడి చెయ్యి పరిపూర్ణంగా తీసేశారు. ఇప్పుడు ఒకే ఒక చేత్తో ఒక మొండెంగా బ్రతుకుతున్నాడు. చూడండి, వారిని నమ్ముకున్నటువంటి కుటుంబ పరిస్థితి ఏంటి, తన యవ్వన భవిష్యత్తు ఏంటి, ఎంతో భవిష్యత్తు కలిగిన యవ్వనస్తుడి పరిస్థితి ఏంటి. తర్వాత జీవితం ఎలా బ్రతుకుతాడు. ఒక చిన్న మాటలు, చిన్న రిజెక్షన్స్, చిన్న బలహీనతలో మన చెవులకు వినపడగానే మనకు అపవాది మనకు కల్పించగానే మనం అనుకున్న మాట, ఇక నేను బ్రతకడం వేస్ట్ అండి, చావే నాకు మార్గం, చావే నాకు మార్గం అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు. కానీ హన్నా అలా వెళ్ళలేదు. ఎంతో శోధన అనిపిస్తుందండి ఈవిడ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి అవమానంగా మాట్లాడుతున్నారు, నిందలతో దూషణ చేస్తున్నారు. పిల్లలు లేరు నీకు. ఆ వేదనతో ఉండగా ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా, దేవుని యొద్దకు నడిపించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాశం వైపు చూసి అంటది కదా, యేసయ్యా అంటే ఆ దినాల్లో తను బాధపడిన రీతి అర్థమవునట్లుగా చెప్తున్నాను. దేవుడా, ఎందుకు నన్ను ఇలా విడిచిపెట్టావు అని దుఃఖాక్రాంతులై ఏడవడం మొదలుపెట్టింది. మన కన్నీరు చాలా విలువైందండి, అర్థమవుతుందా? మన కన్నీరు చాలా విలువైనది. అది ఎక్కడ పడితే అక్కడ వ్యర్థం చేయకూడదు. బయట వ్యక్తుల దగ్గర కన్నీరు కారిస్తే బహుశా చూసి జాలిపడి వదిలేస్తారేమో. కొంతమంది దగ్గర ఎంత కన్నీరు కార్చినా కూడా ప్రయోజనం ఉండదు, కనికరించరు, దయ చూపరు. మనుషుల దగ్గర కార్చే కన్నీరు విలువలేదు, కానీ నీ నుండి వచ్చే ఆ కన్నీటికి మాత్రం ఎంతో విలువ ఉంది. ఎక్కడ కార్చినప్పుడు ఆయన సన్నిధిలో నీ కన్నీటికి ఎంతో విలువ ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన నీ కన్నీటిని ఒక బుడ్డిలో భద్రపరిచి ఉన్నాడు. ఆయన నీ కన్నీటిని ఒక బుడ్డిలో భద్రపరిచి ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన బుడ్డిలో భద్రపరిచి, ఎందు నిమిత్తం నువ్వు దుఃఖాక్రాంతురాలు అన్నావో, ఎందు నిమిత్తం నువ్వు ఏడ్చావో, ఆ ఏడ్పును ఆనంద బాష్పాలుగాను ఆనందముగా మార్చడానికి దేవుడు దాన్ని బుడ్డిలో భద్రపరుస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఏడుస్తున్నావా? ఒకవేళ బహుశా కొన్ని సందర్భాలను బట్టి, ఎందుకో తెలీదు, జీవితాన్ని బట్టి, ఏదో లోబత్తాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి, సమస్యలను బట్టి, బిడ్డల కుటుంబ జీవితాలను బట్టి ఏడుస్తున్నావా? అయితే నీ ఏడుపు జనుల యొద్ద కాదు, మనుష్యుల యొద్ద నీవు ఏడిస్తే కొందరు హేళన చేస్తారు, కొందరు చిన్న చూపు చూస్తారు, కొందరు కనికరించరు. నీ బాధ వేదన ఏదైతుందో అదంతటినీ కూడా ఒక్క చుక్క కూడా మనుష్యుల ఎదుట వ్యర్థం చేయకుండా పొరుగెట్టుకుంటూ దేవుని సన్నిధిలోకి వచ్చి ఆ కన్నీటిని నీవు విడిచినప్పుడు నీ కన్నీటికి గొప్ప జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యుల ఎదుట ఏడ్చేవారిగా కాదు, కానీ
దేవుని సన్నిధిలో నీ కన్నీటిని విడిచే దానవుగా మార్చబడుదువుగాక. దేవుని సన్నిధిలో నీ బాధను, నీ వేదన అంతటను ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ నీ కన్నీటిని ఆయన సన్నిధిలో విడిచొదువుగాక. అప్పుడే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఈ హన్నా ఇతర బిడ్డలను చూసి ఏడ్చింది. పెనిన్న పెట్టే ఆ యొక్క బాధలను భరిస్తూ ఏడుస్తుంది. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దినాల నుంచి ఏడుస్తూనే ఉంది, కానీ ప్రయోజనం లేకపోయింది. అయితే తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చింది, ఈ ఏడుపేదో ఆయన సన్నిధిలో ఏడుద్దాం అని బయలుదేరింది. నేను మీకు ఒక గొప్ప విషయం చెప్తున్నాను వినండి. అప్పటి వరకు తన జీవితం అంతా కూడా ఏడ్చింది, సమాధానం లేదు. బాధపడింది, సమాధానం లేదు. వేదన పడింది, సమాధానం లేదు. మనుషుల ఎదుట ఎంతో నిట్టూర్పులు ఇచ్చింది, కానీ సమాధానం లేదు. కానీ ఒక దినాన నిశ్చయించుకుంది, ఏంటో తెలుసా? ఈ ఏడుపేదో నా దేవుని సన్నిధిలో ఏడుస్తానని చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఈ ఏడుపేదో, ఈ బాధ ఏదో ఆయన సన్నిధిలో చెప్తారా మీరు కూడా? ఎంతవరకు మనుషులు ఏదో ఏడ్చి అరే నువ్వు మారరా అని కుమారుడి దగ్గర ఏడ్చి, అయ్యా నువ్వు మారయ్యా అని భర్త దగ్గర ఏడ్చి, అమ్మా నువ్వు మారమ్మా అని భార్య దగ్గర భర్త ఏడ్చి, ఎంతో వేదన శోధనతో మొరపెట్టుకున్నా కూడా నీ కన్నీటిని వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అన్నట్టు తీసి పడేశారు. కానీ మన దేవుడు అలా తీసే దేవుడు కాదండి. నిశ్చయంగా మన ప్రతి కన్నీటి బొట్టుకు ఆయన సన్నిధిలో ఎంతో విలువ ఉన్నది, ఎంతో విలువ ఉన్నది, ఎంతో విలువ ఉన్నది. దేనికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మొదటిగా తను ఏం చేసిందంట? వేదన గుండా, శోధన గుండా, పెనిన్న ద్వారా సూటిపోటి మాటలతో బాధించబడింది. సూటిపోటి మాటలతో బాధించబడింది. దేవుడు హన్నా మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. పెనిన్న వలె పిల్లలను కనడం కాదు. హన్నా, నీ మీద నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నా. ఈ లోకంలో ఎవరు కలిగిన దానికన్నాను కూడా నీ మీద నేను ఒక ఉద్దేశం కలిగి ఉన్నా. గాడ్ హ్యావ్ ఎ ప్లాన్. దేవుడు ఒక చక్కటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఒక ఆశ్చర్యకరమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎవరి మీద తెలుసా? ఈ హన్నా మీద. అందుకే వైరం పుట్టించే వాళ్ళు తన మధ్యలో ఉన్నారు. వైరం అనగా అర్థం ఏంటో తెలుసా? నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళు, నీకు వ్యతిరేకులు. నీ జీవితంలో నీకు వ్యతిరేకులు ఎవరైనా లేపబడుతున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నిన్ను వైరం పుట్టించు వారి మధ్యలో నిన్ను హెచ్చించబోతున్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నీ కుటుంబంలో వైరం పుట్టించు వారు ఉన్నారా? నీవు చేస్తున్న ఉద్యోగంలో వైరం పుట్టించు వారు ఉన్నారా? నీవు చేస్తున్నటువంటి ఆ వ్యాపారంలో వైరం పుట్టించే వాళ్ళు ఉన్నారా? నీకు వ్యతిరేకులు లేపబడుతున్నారా? అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి వారందరి ఎదుట ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నిలబెట్టడానికే వారు నీ మధ్యలో ఉన్నారు. అందరిలాగా సాఫీగా సాగిపోయే జీవితం ఎందుకు పనికిరాండి? అర్థమవుతుందా? సాఫీగా ఏ బాధ, ఏ కష్టం నష్టం లేకుండా పొద్దున్నే తిని సాయంత్రం దాకా అరాయింపు కోసం రకరకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, కుటుంబానికి కూడా ఉపయోగం లేదు. నిజంగా చెప్తున్నా, ఒకవేళ మీ జీవితంలో ఇటువంటి వారు ఉన్నారు అని అంటే నిశ్చయంగా దేవుడు మీ పట్ల ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకోండి. పరిచర్లో నేను నడిపించబడుతున్నప్పుడు ఏ పని చేసినా వైరం పుట్టించే వాళ్ళే ఉన్నారు. ఎక్కడ అడుగు పెట్టినా వైరం పుట్టించే వాళ్ళే ఉన్నారు. అర్థమవుతుందండి? అంటే అర్థం ఏంటంటే, ఇతడిని వాక్యానికి పిలిస్తే ఒకవేళ సంఘం ఇతనికి ఆకర్షించబడిద్దేమో, అందుకని ఇతడి గురించి చెప్పనవసరం లేదు,
ఇతన్ని పిలవనవసరం లేదు అనుకున్న వారు కూడా ఉన్నారు కొంతమంది. ఇతడికి చేయి అందిస్తే ఇతడు ఏమన్నా మమ్మలను దాటిపోతాడేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. దేవుని కొరకు ఈ కూడికను పెడదాం, లేకపోతే ఈ గొప్ప కార్యం చేద్దాం అని అనుకున్నప్పుడు ఈ కార్యాన్ని ఆపడానికి కూడా వైరం పుట్టించే వాళ్ళు ఉన్నారు. అసలు నా బ్రతుకంతా కూడా వైరం పుట్టించే వాళ్ళ మధ్యలోనే సాగుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే కొంచెం దేవుని దగ్గర నుంచి కొద్దిగా సమాధానంగా నెమ్మదిగా కొంత విశ్రాంతిలోకి వెళ్తా ఉన్నప్పుడు ఈ వైరం పుట్టించే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలిసారే, నువ్వు దేనికి పనికిరావు అంటూ మొదలు పెడతారు. అర్థమవుతుందా? నీ వల్ల ఏం ప్రయోజనం లేదా అనేవాళ్ళు లేపబడతారు. ఇంకో విషయం చెప్పనా, మేలు చేసినప్పుడు కీడు చేసేవాళ్ళు లెగుస్తారు. సన్మానించినప్పుడు, సత్కరించినప్పుడు, ఘనపరిచినప్పుడు అవమానించేవారు లేపబడతారు. సాఫీగా సాగిపోయి విశ్రాంతిలో అడుగు పెడుతున్నా నేను మళ్ళా రెండింతలుగా రోషంతో మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్తా. అర్థమవుతుందా? మనల్ని బాధ పెట్టేవారు ఉండటం మనకి మంచిది. అపవాది మనల్ని కృంగదీయాలని చూస్తాడు, కానీ ఆత్మ సంబంధులైనటువంటి వారు మరలా ఆ కృంగుదలలో కృంగిపోక ఈ హన్నా వలె ఆయన సన్నిధిలోనికి చేరతారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మన ప్రసంగాంశం చెప్తున్నా, ఒక అద్భుతం వెనక దాగి ఉన్న తీర్మానం, ఒక అద్భుతం వెనక దాగి ఉన్న తీర్మానం ఈ హన్నా వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టడం మొదలుపెట్టింది. మీ జీవితాల్లో ఎప్పుడైనా ఒకవేళ కార్యాలు జరగాలి అనుకుంటే, నిజంగా మీరు కార్యాలు జరగాలనుకుంటే, నిజంగా దేవుని కార్యాలు మీరు చూడాలనుకుంటే, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో చూడాలనుకుంటే, ఆగిపోయిన కార్యాలు ముందుకు నడిపించబడాలి అంటే, ఎక్కడున్న వారైనా కానీ, మైక్ అనే శబ్దం ద్వారా ఆలకిస్తున్న వారైనా కానీ, దేవుని వాక్కు తెలియజేయబడుతుంది. నీకు నీ జీవితంలో కార్యాలు చూడాలనుకున్నా, ఆగిపోయిన కార్యాలు ముందుకు నడిపించబడాలనుకున్నా, ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీ తీర్మానం గురించి ఎదురు చూస్తున్నాడు. కార్యం జరగకపోవడానికి కారణం, కార్యం ఆలస్యం అవడానికి కారణం నీ నుండి వచ్చు ఒక తీర్మానం. అర్థమవుతుందా? నీ నుండి వచ్చే ఒక తీర్మానాన్ని బట్టి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఏంటో తెలుసా ఆ తీర్మానం? మొదటిగానేమో వైరం పుట్టించే వాళ్ళు ఈ హన్నా చుట్టూ ఉన్నారు. రెండవదిగానేమో అవమానించి, దూషణపరిచి, గాయపరిచి వారు ఉన్నారు. అందుకని ఆయన సన్నిధిలోకి వచ్చి చేరి ఏడుస్తూ బాధపడుతోంది. ఆ కన్నీరుని చూసి దేవుడు కూడా బాధపడుతున్నాడు. అయితే కార్యం జరిగించడానికి ఇంకొక మెట్టు హన్నా తీసుకుంది. మొదటిగా ఏం చేసింది? ఏడుస్తూ దేవుని సన్నిధిలోనికి వచ్చింది. ఈ ఏడుపేదో దేవుని సన్నిధిలో ఏడుద్దాం అని వచ్చింది. ఆ ఏడుపును చూసి దేవుడు బాధపడ్డాడు. మనం ఏడిస్తే నవ్వే దేవుడు అండి? మనం ఏడిస్తే నవ్వే దేవుడు కానే కాదు. మనం నవ్వితే సంతోషించే దేవుడు, ఏడిస్తే బాధపడి ఏడ్చే దేవుడు. ఈ హన్నా ఏడుస్తుంది, బాధపడుతున్నాడు. అయితే హన్నాలో కలిగిన మరొక ఆలోచన, మరొక ఉద్దేశం ఏంటో తెలుసా? ఇంకో మెట్టు ముందుకేసింది దేవుని సన్నిధిలో. నా జీవితంలో ఈ అద్భుతం చేస్తే, ఏ అద్భుతం? గర్భఫలం అనే అద్భుతం చేస్తే. అమ్మాట చదువుతుంది చూడండి, 11వ వచనం. దేవుని సన్నిధిలోనికి దుఃఖాక్రాంతులే వచ్చిన తర్వాత సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల. ఇక్కడ పదే పదే నీ సేవకురాలను, నీ సేవకురాలను, నీ సేవకురాలను ఎన్నిసార్లు రాయబడింది? 3 సార్లు రాయబడింది. అన్నిసార్లు చెప్పడం అవసరమా? అన్నిసార్లు చెప్పింది అని అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నా దేహం, నా శరీరం, నా జీవితం,
నా సమస్తం కేవలం నీవే ఇచ్చావు కదా, ఇప్పుడు నా జీవితం, నా శరీరం, నా దేహం కూడా దానితో పాటు ఒక కుమారుని కూడా నువ్వు అనుగ్రహిస్తే అవి మరలా నేను నీకు తిరిగి ఇచ్చేస్తా అంటాను. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు నీ సేవకురాలను నేను అని అందా? అనలేదు. ఇంతకుముందు నీ సేవకురాలైన నాకు అని అందా? అనలేదు. ఇన్ని సంవత్సరాలు ఇన్ని శోధనలు కూడా నడిపించబడుతున్న తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే గర్భఫలం దేవుడే ఇవ్వాలి. నా శరీరాన్ని, నా దేహాన్ని, లేకపోతే నా ప్రాణాత్మ దేహములను నాకు ఇచ్చిన దేవుడు ఇప్పుడు గర్భఫలం కూడా ఆయన ఇవ్వాలి. నా దేహము, నా ప్రాణము, నా శరీరము నాది కాదు కానీ ఆయనదే. ఇప్పుడు నా సమస్తాన్ని ప్రభు సన్నిధిలోనికి అప్పగించుకుంటున్నా, నన్ను నేను అప్పగించుకుంటున్నా. అంతేకాదు, నీవు గనక ఒక కుమారుని అనుగ్రహిస్తే నిశ్చయంగా ఆ కుమారుడిని పాలు విడవగానే నీ సన్నిధిలో విడిచిపెడతా అని నన్ను అలాగే నా కుమారుణ్ణి నీ సన్నిధిలోనికి సమర్పించుకుంటాను ప్రభు అని తీర్మానం చేసుకున్నాను. ఎంత గొప్ప తీర్మానం చూసారా? ఒక తీర్మానం నిజంగా దేవునికి ఆశ్చర్యం కలిగింది. తన తీర్మానం ఏంటి తెలుసా? అసలు పాలు విడిచి విడవగానే నీ సన్నిధిలోనికి తీసుకొచ్చి ఆ మొదటి కుమారుడైనటువంటి ఆ కుమారుడిని నీ సన్నిధికి ఇచ్చేస్తా. అతడు బ్రతికినన్ని సంవత్సరాలు నీ సన్నిధిలోనే, నీ సేవలోనే, నీ కృపలోనే వర్ధిల్లునట్లుగా నా తల్లి ప్రేమను కూడా పక్కన పెట్టి చేస్తా. నా కడుపు కోతను కూడా చంపుకుంటా. నీ సన్నిధికి ఆ కుమారుని ఇచ్చేస్తా. దయచేస్తావా ప్రభువా అని వేదనతో 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 బాధతో మాట్లాడుతూ నా సన్నిధిని, నీ సన్నిధిని, నా ఆత్మను కృమ్మరిస్తున్నాను దేవా అని తన హృదయములో ఉన్న వేదన అంతటిని కృమ్మరించి ఒక తీర్మానం తీసుకుంది. కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవాలండి. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలంటే మొదటిగా ఆయన పాదాల యొద్దకు రావాలి. మొదటిగా ఆ బాధ, వేదన, కన్నీటి ప్రార్థన అనుభవం నీకు ఉండాలి. రెండవదిగా తీర్మానం అనేటువంటి విధానం ఉండాలి. తీర్మానం అర్థవుతుందండి. తీర్మానం, ఒక దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకున్నాలి. ఒక తీర్మానం వెనక ఎంత ఆశీర్వాదం దాచబడి ఉంటుందో హన్నా కనుగొంది. తన తీర్మానం సులువుగా తీర్చేది కాదు. అన్ని సంవత్సరాలు లేక, గర్భ ఫలము లేక బాధపడుతున్న ఈవిడ లేక లేక ఒక కుమారుని అనుగ్రహిస్తే అది కూడా నేను నీకు ఇచ్చేస్తాను. ఎంత బాధ, ఎంత వేదన చూడండి. దేవుడు ఇచ్చేవాడండి. దేవుడు ఇచ్చేవాడు. God is a giver, a good giver. We are receivers. మనం పొందుకునే వాళ్ళం. ఆయన ఇలా ఇచ్చేవాడు. అర్థమవుతుందా? ఆయన ఇలా ఇచ్చేవాడు, మనం ఇలా తీసుకునేవాళ్ళం. ఆయన ఇచ్చేటప్పుడు ఎవడు కూడా మనల్ని ఆపలేడు. ఆయన ఇవ్వకపోతే మనం ఏం చేయలేము. దేవుడు అలా నిన్ను చేయాలని ఉద్దేశించట్లేదు. నేనేమి ఈ కుమార్తెకి ఇవ్వకూడదు, ఈ కుమారుడికి ఇవ్వకూడదు అనుకోవట్లేదు. దేవుడు మనము ఆశీర్వదించబడాలని కోరుకునేవాడు. ఆయన రాజ్యంలోకి రావాలని కోరుకునేవాడు. అలాగే నా రాజ్యంలోకి వచ్చి సంతోషపడమే కాదు కానీ ఇహలోకంలో కూడా సంతోషపడాలని కోరుకునేవాడు. ఆశీర్వదించబడాలని మనం అనుకోవట్లేదు కానీ దేవుడే అనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించబడాలి, నేను, నా కుటుంబం దీవించబడాలని అనుకోవటం మనం మాత్రమే కాదు, దేవుడే అనుకుంటున్నాడు. అందుకనే తన ప్రతి కన్నీటి బొట్టును ఏం చేస్తున్నాడంటే దేవుడు భద్రపరుస్తున్నాడు.
గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకుందో దేవునికి అత్యంత ప్రియమైనటువంటి స్త్రీగా మార్చబడిపోయింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నేనంటాను, చాలా మంది అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? నాకు దేవుడి కార్యం చేస్తే అప్పుడు నేను ఆయనకు ఈ కార్యం చేస్తా, అవునా అనేవాళ్ళు లేరా? దేవుడు నాకు ఈ వ్యాపారం ఇస్తే ఫలానా వ్యాపార రాబడి నేను ఇస్తా, దేవుడు నా కుమార్తెకి వివాహం జరిగిస్తే దేవుని కొరకు నేను ఈ కార్యం చేస్తా, మందిరానికి సహకరిస్తా. లేకపోతే రకరకాల తీర్మానాలు తీసుకుంటారు, ఇట్లా చెప్తారు ముందుగా. అంతేగాని ఈ హన్నా వలె నిర్ణయాలు తీసుకోలేరు, ఈ హన్నా వలె దేవుని కొరకు సమర్పించుకోలేరు. అందుకని వాళ్ళ జీవితాల్లో చూడండి, ఎలాంటి కార్యాలు కూడా వాళ్ళు చూడరు. ఒకవేళ చూసినా కూడా అవి కొనసాగించబడవు, ఆగిపోతాయి. దేవుడు తీర్మానాన్ని చూసే దేవుడు అండి. హృదయాంతరంగాలను పరిశీలన చేసే దేవుడు, నీ తీర్మానాన్ని కూడా గమనించే దేవుడు. హన్నా వేదనతో దుఃఖాక్రాంతులై బాధపడుతూ, అయ్యా నాకు ఒక కుమార్తెను లేకపోతే నాకు ఒక కుమారుణ్ణి నీవు అనుగ్రహించిన ఎడల అతడిని నేను తన తలను కత్తిరించకుండా ఏం చేస్తానంట, పరిపూర్ణంగా అతడు నీ సన్నిధిలోనికి ఇచ్చేస్తా. తీర్మానం చాలా గొప్పదే అని వేదన పడుతూ, ఏడుస్తూ, బాధపడుతూ, ఏలి గారు ప్రవక్త అయినటువంటి ఏలి అక్కడికి రాగానే ఆయన, నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరింది, నిశ్చయంగా నీవు ఒక కార్యాన్ని చూస్తావు పో అన్నాడు. అంతే. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే తన తీర్మానం సామాన్యమైంది కాదు. తన పేగు బంధాన్ని ఇచ్చేస్తానంటుంది. జీతంలో దశంభాగం కాదండి ఇస్తానంది. కూలికి వెళ్తే కూలి డబ్బుల్లో సగం కాదు అంది ఆవిడ. మా పంట పండితే 10 బస్తాలు 10 ఒడ్లు కాదు అడిగింది, ఇస్తానని చెప్పింది అది కాదు. లేకపోతే నేను చేసిన వ్యాపారంలో కొంత సొమ్ము తీసుకొచ్చి ఇస్తానని కాదు. ఇవన్నీ ఎవరైనా చేస్తారు. కానీ ఈవిడ మాత్రం ఒక ప్రత్యేకమైన తీర్మానం. అందుకే దేవుణ్ణి కూడా ఆకర్షించగలిగింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునిని కూడా ఆకర్షించగలిగిన తీర్మానం ఈ హన్నా తీసుకుంది. దేవుని దృష్టి ఆమె మీదకి దిగి వచ్చింది. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే ఆ దేవుని కను దృష్టి తన మీద పడిందో, తన సేవకుని ద్వారా ఒక భరోసానిచ్చి పంపించాడు. ఏంటో తెలుసా? నీ తీర్మానం బహు గొప్పది కనుక నీ తీర్మానాన్ని బట్టి, నీ కన్నీటి ప్రార్థనను బట్టి, నీ విధేయతను బట్టి దేవుడు కార్యం చేయను ఉద్దేశించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక నువ్వు వెళ్ళిపో, ఏడవబాక, బాధపడబాక, తినకుండా ఉండబాక అని వెళ్ళిపోయింది. వెళ్ళి ఇంటికి వెళ్ళి గబగబా దేవుని సేవకుడు చెప్పాడంటే దేవుడే చెప్పాడని ఇక వెళ్ళిపోయి సంతోషంతో అన్నం తింటం మొదలుపెట్టేసింది. ఇంతవరకు ఏడిసిన ఏడుపు, బాధ, వేదన అన్నీ మర్చిపోయి మళ్ళా పెనిన వచ్చి ఏ గొడ్రాలా అని పిలిచినా కూడా లోపలికి వెళ్ళిపోయి చక్కగా అన్నం తింది. భరోసా, దేవుడిచ్చిన భరోసా. దేవుడిచ్చిన వాగ్దానం ఎప్పుడు గమనిస్తామంటే ఆయన సన్నిధిలో మోకరిల్లి ఏడ్చి దుఃఖపడి పొందుకున్నప్పుడు ఆ వాగ్దానం మీద మనకు విశ్వాసం ఉంటుంది. అంతేగాని జనవరి పండుగ రోజు బేషన్లు వేసి ఇచ్చే కాగితాల మీద కాదు విశ్వాసం. తీసుకుంటారు ఎప్పుడనట? జనవరి పండుగ రోజు కాగితాలు కళ్ళు మూసుకొని 4-5 కార్డులు కార్డులు పెట్టినప్పుడు లక్కీ డ్రా ఒకటి తీసినట్టుగా అనుకుని ఒకటి తెస్తాం చూసారా?
ఆ వాగ్దానాలు కాదు. అవి కాదు మన జీవితాల్లో వాగ్దానాలు. నీవు కన్నీటితో ఏడ్చుచు నిట్టూర్పులు ఎడుస్తూ నీ బాధ వేదన అంతటిని ప్రభు సన్నిధిలో మొరపెట్టినప్పుడు, నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించినప్పుడు, ఉపవాసముతో ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు, ఒక గొప్ప తీర్మానం నువ్వు తీసుకున్నప్పుడు దేవుని నోట నుండి వచ్చే ఒక వాక్కు ఉంటుంది. అది నీ చెవులకు నేరుగా వినబడుతుంది, లేదంటే దేవుని సేవకుని ద్వారా వినిపింపజేస్తాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది. అన్ని వాగ్దానాలు కాదు. ఎప్పుడైతే ఈ హన్న వేదనతో బాధతో దుఃఖముతో ఉండగా తన దాసుడైనటువంటి సేవకుని ద్వారా దేవుడు ఒక వాగ్దానాన్ని తెలియజేయగా విశ్వాసం ఉంచింది. సరిగ్గా కొన్ని దినాలు కాకమునిపే ఆవిడ గర్భవతిగా మార్చబడి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూచిన కార్యం ఇప్పుడు పొందుకుంది. దేని ద్వారా? తీర్మానము ద్వారా, ఒక డెసిషన్ ద్వారా, దేవుని కొరకు తీసుకున్న తీర్మానం ద్వారా. ఈరోజు ప్రభు కొరకు ఒక తీర్మానం కలిగిన భక్తి మనకు ఉండాలి. అయ్యా, నన్ను బ్రతికిస్తే, కొద్ది కాలం నాకు అవకాశం ఇస్తే, నా బ్రతికిన దినాలన్నీ నీకోసమే బ్రతుకుతాను ప్రభువా. ఇంకా నాకు సమయం ఇచ్చి, ఇంకా నాకు మంచి ఆరోగ్యం ఇస్తే, నా బ్రతుకు దినములన్నీ నీ సువార్త నిమిత్తం బ్రతుకుతా. సువార్త సేవకులే చేయాలా? దేవుని గురించి సేవకులే బోధించాలా? కాదు. ఆయన గురించి సాక్షిగా నీవెక్కడ అడుగు పెట్టినా ఆయన కొరకు, ఆయన కార్యాలను ప్రచురించేదానిగా ఒక తీర్మానం తీసుకో. ఆదివారం ఆయన సన్నిధిలో ఏ పని పెట్టుకొని, ప్రభువా నీ సన్నిధిలోనే ఉంటా, నా జీవితంలో కార్యం చేయి. ఆదివారం ప్రార్థన అయిపోయేంత వరకు ఏ ఆహారం తీసుకోకుండా నీ సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టుకుంటా నా బ్రతికిన దినాలంతటా కూడా అని ఒక తీర్మానం తీసుకో. నా గర్భఫలము దయచే ప్రభువా, నా గర్భఫలంలో మొదటి లేకపోతే కుమారుణ్ణి నీ కొరకు, నీ పని కొరకు అప్పగిస్తా. తీర్మానం తీసుకోండి. కార్యం చేయి, నా ఎంటుకలు ఇచ్చేస్తా అని కాదు. చాలామంది ఏం చేస్తారు అంటే, నువ్వు కార్యం చేసావంటే నేను వచ్చి గుండు కొట్టించుకుంటా, నువ్వు కార్యం చేసావంటే నేను ఆ కొండ ఎక్కుతా, ఈ కొండ దిగుతా, నీవు కార్యం చేసావంటే ఆ సముద్ర తీరానికి వస్తా. గాడ్ నెవర్ యాక్సెప్ట్ దీస్ టైప్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఇలాంటి కార్యాలను దేవుడు ఇష్టపడట్లేదు. జుట్టు పోతే మరలా జుట్టు వచ్చేస్తుంది. అందుకని శరీర అవయవాల్లో ఒకటి తీసే ఉండదు దేవునికి. నా కిడ్నీలు ఇచ్చేస్తాను ప్రభు అని అన్నాడు. ఎవరు అంటారా ఏమ్మా? లేకపోతే నా పళ్ళు ఇచ్చేస్తాను ప్రభు, నీకు పళ్ళు టీత్ అంటారా ఎవరన్నా? కొంతమంది గోళ్ళు ఇచ్చేస్తాను, చేతులు ఇచ్చేస్తాను, కాళ్ళు ఇచ్చేస్తాను అంటారా ఎవరన్నా? అనరు. శరీర అవయవాలు అన్నీ ఉండాలి. ఈ ఎంట్రుకలు పోతే మళ్ళీ వస్తాయి కాబట్టి దేవుని సన్నిధిలో ఇచ్చేసినట్టు. ఆ తీర్మానాలా దేవుడు కోరుకునేది? ఆ నిర్ణయాలా దేవుడు ఇష్టపడేది? అయి కాదు. దేవుని కొరకు బ్రతుకుతాను అనే ఒక నూతనమైన తీర్మానం కావాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. దేవుని కొరకు సహకరిస్తాను అనే తీర్మానం కావాలి. దేవుని పరిచర్య ముందుకు జరగడానికి నేను ప్రోత్సహిస్తాననే తీర్మానం కావాలి. దేవుని కార్యాలు ప్రచురించడానికి నేను సహకరిస్తాననే కార్యాలు కావాలి. దేవుని కొరకు నా జీవితాన్ని అప్పగించుకుంటాను ఇక నుంచి అనే తీర్మానం తీసుకోవాలి. నా రాబడిని దేవునికి అప్పగిస్తాను అనే తీర్మానం కావాలి. నా పశుపక్షాదులు దేవుని కొరకు సహకరిస్తాను అనే తీర్మానం కావాలి. అంతేకాదు, నా కుమారులను దేవుని కొరకు, నా కుమార్తెలను దేవుని కొరకు సిద్ధపరుస్తాను అనే తీర్మానం కావాలి. నా ఆభరణలు, నా అలంకరణ ఇదంతా కూడా వ్యర్థమే.
నా దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు, అందుకని ఆయన కొరకు నా ఆభరణ అలంకరణ తీసేస్తున్నా. ఇలాంటి తీర్మానాలు దేవుడికి ఇష్టం. పాస్టర్ గారు, నా భార్య, చాలామంది అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతారు, ఏంటి ఏం పెట్టుకోవట్లేదు, ఏం లేవా ఏంటి? ఎలాంటి వాళ్ళు ఉంటారుగా, ఏం లేవా పెట్టుకోవడానికి, ఏం లేవా? ఏం లేకుండా పేదరికంగా ఉంటున్నారా ఏంటి వీళ్ళు అన్నట్లుగా చూస్తారు. లేదు, దేవుని కృపను బట్టి అన్నీ ఉన్నాయి. కానీ తనను తాను దేవునికి సమర్పించుకొని ఏం చేసిందో తెలుసా? చిన్న చిన్న ఆ స్వల్పమైన అలంకరణ కూడా తీసేసింది. చాలామంది అంటున్నారు కదా, ఇంత యవన కాలంలో వైరాగ్యం కలిగిన భక్తి నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఆత్మీయులనే మాటలు, ఇంత యవన కాల వయసులో దేవుని కొరకు సమర్పించుకొనుట అంటే ఇదే కదా, ఇలాంటి కార్యాలే కదా. అందుకని తను ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతంలో ఏ మనుషుల మధ్యలో అడుగుపెట్టినా కూడా, క్రైస్తవ స్త్రీలంటే ఇలా ఉండాలి అనే ఒక సందేశాన్ని తన తీర్మానం ద్వారా చూస్తున్నారు జనాలు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో నా కుమార్తెను కూడా చూశారు కొంతమంది, గమనిస్తున్నారు కొన్ని నెలల నుంచి. సరే, నువ్వంటే తీర్మానం తీసుకున్నావు, సరే ఓకే, మీ ఆయన గారు పాస్టర్ గారు ఓకే, ఆ చిన్నపిల్ల ఏం చేసింది, ఆ పిల్ల కన్నా చెవులు కొట్టెచ్చొచ్చు కదా అన్నారు. అర్థమైందా? వాళ్ళు పెద్ద అయిన తర్వాత సమర్పించుకొని అప్పుడు వదిలేస్తారులే, అప్పుడు తీర్మానం తీసుకుంటారులే అని అన్నారు. కానీ నేను అలాంటి తీర్మానాలు కాదు, తన చేతికి అప్పగిస్తే మంచేదో చెడేదో తెలియనటువంటి సంవత్సరాల్లో అడుగుపెట్టి యవన కాలం వచ్చిన తర్వాత ఇదే సరైనదని తన తీర్మానపు జీవితం తనకు తెలియకుండా జీవిస్తుంది. అందుకని బైబిల్లో దేవుని వాక్యం సెలవిచ్చబడింది, బాల్యమునందే బిడ్డలు తన బిడ్డలకు నేర్పవలసిన నడవడికను నేర్పండి, అప్పుడు పెద్దవాడైన తర్వాత వాటి నుంచి తొలగిపోడు అనే వాక్యం మనకు కనపడుతుంది. ఈ సమూయేలు తీర్మానం తీసుకోలేదండి. ఈ హన్న కడుపున పుట్టిన గర్భంలో ధరించినటువంటి ఈ కుమారుడు తీర్మానం తీసుకోవాలా. ఈవిడే తీర్మానం తీసుకుని నీ సేవకి ఇచ్చేస్తున్నాను. అనొచ్చు కదా, నా కుమారుడు పుడితే ఆడు ఎదిగి యవనస్తుడై ఆడికి తినాలనుకున్నాయన్నీ తినేసి, తాగాలనుకున్నాయన్నీ తాగేసి, తిరగాల్సిన తిరుగుడు అంతా తిరిగేసిన తర్వాత ఆడు సొంతగా తీర్మానం తీసుకుంటే అది బాగుంటుంది అని అందా ఈ హవ్వ, ఈ హన్న అందా ఆ మాట? చెప్పండమ్మా. ఈ హన్న ఏముంది, ఆడి పెద్ద అయిన తర్వాత తినాలనుకున్నాయి తిని, తాగాలనుకున్నాయి తాగి, తిరగాలనుకున్న దాంతో తిరిగిన తర్వాత ఆ జీవితం అంతా నశించిపోయింది. అమ్మా ఇక నాకు దేవుడే కావాలి అన్నప్పుడు తీర్మానం తీసుకుంటాడే, అప్పుడు ఆడిష్టం వదిలేస్తున్నాను అందా? అప్పం సొప్పం తెలియని పసిపిల్లని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఇచ్చేసింది. అప్పుడు ఈడు అనాలి, ఏమా తీర్మానం నేను తీసుకోవాలి కానీ నువ్వు తీసుకునేది ఏంది అని అన్నాడా? అనలేదు కదా. గర్భంలో నుంచే తీర్మానంతో పెంచింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గర్భంలో నుంచే తీర్మానంతో పెంచింది. అందుకే నా కుమార్తె కూడా పసిబిడ్డగా ఉండగానే తీర్మానంతో పెంచుతున్నా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నా కుమార్తె ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సందేశంగా ఇతర పిల్లలకు కనబడుతుంది. అర్థమవుతుందా మీకు? నా భార్య కనబడుతుంది, నా కుమార్తె కూడా ఏం కనబడుతుందంట? సమర్పణ కలిగినటువంటి కుటుంబంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది కాదా? దేవుని సన్నిధిని ఆకర్షించువారు నిశ్చయంగా ఇతరులను కూడా ఆయన వైపుగా ఆకర్షిస్తారు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఈ హన్న అలాగే ఆకర్షించింది దేవుణ్ణి.
నీవు నాకు కుమారుని ఇస్తే గర్భంలోనే నిర్ణయించుకొని నియమించుకొని పాలు విడవగానే నీ సన్నిధిలో వదిలేస్తా. ఆ తీర్మానం చూడండి, ఎంత గొప్ప తీర్మానం. ఆ దినం వచ్చింది, కుమారుని కంది. కుమారుని విడిచిపెట్టే సమయమందు ఒక్క మెట్టు కూడా వెనక్కి వేయకుండా విశ్వాసంతో వెళ్ళి ఇచ్చిన తీర్మానాన్ని నిలబెట్టుకుంది. తీసుకెళ్ళి దేవుని సేవకుని చేతిలో పెట్టగానే, అదేంటమ్మా ఇంత చిన్నపిల్లాడిని తీసుకొచ్చి పెట్టావు? చిన్నపిల్లాడేనండి, కానీ దేవుడిచ్చిన వాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. చిన్నవాడే, దేవుడిచ్చిన వాడు ఇతడు. పెనిన్న పిల్లలందరూ కూడా ఎలా పడితే అలా తిరుగుతున్నారు, గోళీల ఆటలో కర్ర బిళ్ళలు ఆడుకొని తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. కానీ ఈ హన్న కుమారుడు మాత్రం దేవుని సన్నిధిలో దేవుని యాజకుడి ప్రక్కన నివసిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోడ్ల మీద అక్కడ ఇక్కడ తిరగట్లేదు నా కుమారుడు. పెనిన్న పిల్లలందరూ అలాగే తిరుగుతున్నారు. ఈరోజు మన బిడ్డలు కూడా అలా తిరుగుతున్నారు రోడ్ల మీద. వారి భవిష్యత్తు నిశ్చయంగా నాశనమే. అన్న చంకలు కొట్టుకుంది, నాకు ఎంతమంది పిల్లలుగా అంటున్నారు. అన్న అనుకోవచ్చు, నాకేం తక్కువ, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారని సంబరపడిపోతుంది. కానీ ఈ కుమారుడు మాత్రం అలా లేడండి. ఒక ప్రత్యేకించబడిన వాడిగా మార్చబడ్డాడు, అభిషేకించబడిన వాడిగా మార్చబడ్డాడు, నియమించబడిన వాడిగా మార్చబడ్డాడు. ఇదిగో చెప్పాలి అనంటే, ఒక దేశములో ఏమి దేవుడు చేయబోతున్నాడో మొదటిగా ఈ కుమారుడికి చెప్పేవాడిగా దేవుడు అతను మార్చాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇశ్రాయేలు దేశంలో ఏం జరగబోతుందో పెద్ద పెద్ద సేవకులతో మాట్లాడట్లా, ఈ చిన్న బాలుడైనటువంటి ఈ సమూయేలుతో దేవుడు మాట్లాడాడండి. ఎంత గొప్ప విషయం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన బిడ్డలు అలా సమర్పణతో పెరగాలండి. మన కుమార్తె అలా సమర్పణతో పెరగాలి. మన కుమారుడు అలా సమర్పణతో పెరగాలి. మన బిడ్డలు ఆశీర్వదించబడ్డ మనం చూడాలి, నశించిపోవటం కాదు. బాల్య వివాహాలు చేసుకొని చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా, చదువు మధ్యలోనే ఆపేసి వివాహాలు చేసుకొని రోజుకు కూలి పనులు చేసుకుంటూ బ్రతకడం కాదండి మన కుటుంబం. ఉన్నతమైన విద్యను అభ్యసించాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. మన కుటుంబాలను చూసి చిన్న చూపు చూస్తుందేమో సమాజం, కాదు. దేవుని యందు ఒక తీర్మానంతో కలిగిన ఒక భక్తి నీ బిడల పక్షాన నువ్వు తీసుకున్నప్పుడు నిశ్చయంగా నిన్ను బట్టి దేశాన్ని ఆశీర్వదిస్తాడు. ఈ హన్న పేదరాలే, కానీ దేశపు రాజులను అభిషేకించేటువంటి కుమారుడు ఈ హన్న గర్భంలో నుంచే పుట్టాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక దేశాన్ని నడిపించేటువంటి అభిషిక్తుడు, ఇశ్రాయేలు దేశపు రాజును అభిషేకించే, మొట్టమొదటిగా రాజును అభిషేకించే ఏకైక దేవుని సేవకుడిగా మార్చబడిన వాడు ఈ సమూయేలు. ఈరోజు నీ జీవితంలో ఏ కార్యం అర్ధాంతరంగా ఆగిపోయిందో నాకు తెలియదు, ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నా నాకు తెలియదో, ఈ హన్నా వలె ఒక నూతనమైన తీర్మానం తీసుకోవాలి. అయ్యా, నీ సన్నిధిలో ఇక నుంచి నేను బ్రతుకుతానయ్యా, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో ఉపవాసంతో ఉంటానయ్యా, నీ సన్నిధిలో గొప్పగా నేను బ్రతకడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా అని ఎంతమంది అయితే తీర్మానం తీసుకుంటారో ఈ ఉదయకాల సమయమందు నీ తీర్మానం దేవునికి గొప్పదిగా కనబడినట్లుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో. అప్పుడే నిశ్చయంగా నా దేవుడు నీ తీర్మానాన్ని బట్టి గొప్ప కార్యం చేస్తాడు. దేనికి స్తోత్రం కలిగిన కాల. అలాగే లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఒక చక్కటి మాటలు మీరు మాతో మాట్లాడారు నాయన. ఒక అద్భుతం, దాని వెనక ఉన్న తీర్మానం, ఒక అద్భుతమునకు కారణం దాని వెనక ఉన్న తీర్మానమే. ఈరోజు నీ జీవితంలో అద్భుతం జరగడానికి నీ వెనక ఒక తీర్మానం పని చేయాలి. ఈరోజు అట్టి తీర్మానం తీసుకునే కృప దయచేయండి ప్రభువా. అయ్యా, నీ కొరకు బ్రతుకుతాను, నా శరీరం, నా ప్రాణాత్మ దేహ శరీరాలు నీ కొరకు అర్పిస్తానయ్యా. అయ్యా,
నా రాబడిని, నా కష్టాన్ని, నా యొక్క నాయనా ఇదిగో ధనాన్ని నీ కొరకే ఖర్చు పెడతానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నా బిడలను నీ కొరకే తయారు చేస్తానయ్యా. అయ్యా నీ కొరకే నా బిడలను నేను నాయనా ఇదిగో సిద్ధపరుస్తానయ్యా. నీ యందు భయభక్తులు కలిగిన వారిగా నేను వారిని తయారు చేస్తానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, వారి కొరకు నీ సన్నిధిలో మొరపెడతానయ్యా. నీవు ఈ కార్యాన్ని జరిగిస్తే నా జీవితం అంతా నీకు రుణపడి ఉంటానయ్యా అని ఒక తీర్మానం, ఒక నూతనమైన తీర్మానం. ఈరోజు ప్రభువా, ఎంతవరకు నేను పనికి మాలిన వ్యర్థమైన వాటిని చూసేదాన్ని, కాలయాపన చేసేదాన్ని. కానీ నీ కొరకు నేను బ్రతుకుతూ నీ వాక్యాన్ని ధ్యానిస్తానయ్యా ప్రతిరోజు అని తీర్మానం. అయ్యా ప్రతిదినం ఒక గడియ మోకరిల్లి ప్రార్థిస్తానయ్యా అని ఒక తీర్మానం. నా జీవితాన్ని నీకు ఇస్తానయ్యా అని ఒక తీర్మానం. ప్రతిరోజు లేకపోతే ప్రతి వారము ఈ దినాన ఉపవాసముతో నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. అది ఒక నూతనమైన తీర్మానం, ఆధ్యాత్మిక ఒక నిశ్చయతతో కలిగిన ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అప్పుడే నా దేవుడు నిశ్చయంగా ఒక కార్యాన్ని చేస్తాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైన కార్యం దాని వెనక ఉన్న తీర్మానమే. ఒక అద్భుతమైన కార్యం దాని వెనక ఉన్న తీర్మానమే. నీ జీవితంలో అద్భుతం జరగాలి అని అంటే నీ వెనక ఒక తీర్మానం. ఆ తీర్మానాన్ని నువ్వు తీసుకుంటావా ఈ రాత్రికాల ఈ మధ్యాహ్న సమయంలో? ఒకవేళ ఆ తీర్మానం తీసుకుంటే నిశ్చయంగా నా దేవుడు అట్టి కార్యం నీ జీవితంలో జరిగించునుగాక. ఆ తీర్మానము నుండి నీవు తొలగిపోక తీర్మానము ప్రకారముగా నీవు బ్రతుకుదువుగాక. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, ఎంతవరకు నీవు నాతో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఎత్తబడి నీ వాక్యం నా మా హృదయాల ఫలభరితంగా మార్చి వచ్చిన బిడ్డలను రాలేని బిడ్డలను కూడా మీరు దీవించండి. ఒక తీర్మానం కలిగినటువంటి భక్తి నీ బిడ్డలకు అనుగ్రహించమని, ఎందుకు పనికిరా నన్ను నిలబెట్టుకుని వాడుకునే దాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామం ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, మన బిడ్డలందరికీ, చంటి బిడ్డలకు, వృద్ధులకు, పెద్దవారికి, నడి వయసు కలిగిన వారందరికీ ఆయన కృప సదా తోడేండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.